నీ బాధ నీ కోపం నీ సర్వం మొత్తం అన్ని ఏదో లావుందిలే ఇవాళే కొత్తగా ఎందుకో మారినా ఇవాళే వింతగా ఇవాళే వింతగా. ఏంట్రా అసలు జాగింగ్ ఎందుకు వచ్చినట్రా? బాడీ బిల్డింగ్ చేద్దాం అనుకుంటున్నాను బాబా, లేకుంటే ఆడాలు పట్టించుకోవట్లేదు. ఏంటి బాడీ బిల్డింగ్ ఆడవాళ్ళ కోసమా? బాడీ బాగుంటే ఆడాలు కన్నే చూస్తారు, బయట దారిసి సిగ్నల్ ఇస్తారు. క్లాస్ గా జాగింగ్ చేసేటువంటి అందమైన అమ్మాయిలు మనల్ని మన మెల్లో ఉన్న చేతిని చూసారనుకో, వాళ్ళతో పాటు జాగింగ్ రమ్మంటారు. ముందు జాగింగ్, తర్వాత ఫిక్సింగ్, తర్వాత మిక్సింగ్, తర్వాత సెక్సింగ్. నీలో మరీ ఇంత నీచమైన ఆలోచన ఉందని నేను అనుకోలేదురా. నీచమైన ఆలోచన కాదురా, అదొక రొమాంటిక్ థాట్ అన్నమాట. వెళ్దాం పదా రా. నా జాగింగ్ అయిపోయింది, ప్రస్తుతం ఫిక్సింగ్ లో ఉన్నా, నువ్వు వెళ్ళిపో. నీ కర్మ, నువ్వు బాగుపడవరా. సైడ్కి వెళ్దామా? మా ఇంటికి వెళ్దాం. ఇంట్లో ఎవరు ఉండరా? నువ్వు నేను వెళ్దాం పదా. వెరీ నైస్, మీ ఇల్లు చాలా బాగుంది. ఇది మా ఇల్లు కాదు. ఆహా, మా ఇంటి పక్కిల్లు. వాళ్ళు ఊరంతా తాళాలు ఇచ్చెళ్ళారు. అప్పుడప్పుడు ఇలాంటి పనుల కోసం ఉపయోగిస్తుంటాను. అంత తొందర అయితే ఎలా? నేను ఎప్పుడు స్టార్టింగ్ లో స్పీడ్ గానే ఉంటాను. నేను క్లోజింగ్ లో స్పీడ్ గా ఉంటాను. రూమ్ కెళ్దాం. బట్టలు ఇప్పవా? అలాగైతే ముందు ఉంగరాలు తీసేయ్. ఉంగరాలా? ఉంగరాలు దేనికమ్మా? ఈ టైంలో ఉంగరాలు సౌండ్ వస్తాయి. మొత్తం ఏళ్ళు ఉన్నా పర్లేదు. దగ్గర మరి బ్రాస్లెట్? బ్రాస్లెట్ దేనికమ్మా? గుచ్చుకుంటుంది. వెరీ క్యూట్. చైన్. నువ్వు ఇక నువ్వురా. మరి బట్టలు తీవా? ఎందుకు చెప్పను? బెడ్ మీద నా పేద పొందు పెట్టాలి కదా, తీస్తా. మొత్తం ఒంటి మీద నూలు పొగ లేకుండా తీస్తా. చూడా ఎక్కడికి వచ్చేది? మర్యాదగా బయటికి కదులు. మరి రే, నలగొట్టి బెండి తీసిన కిరసనాల డబ్బా మొహం నువ్వును. నీకు నేను కావాలా? రే, మర్యాదగా బయటికి నడవరా. దిస్ ఇస్ టూ మచ్. మరీ ఇంత చీటింగ్ చేస్తూ అనుకోలేదు. మర్యాదగా బయటికి వెళ్ళు. ఇంత దగా చేస్తూ అనుకోలేదు, ఇంత మోసం చేస్తూ అనుకోలేదుకున్నావన్నా అక్కడ పెట్టి కదులు. బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? పోలీస్ కంప్లైంట్ ఇస్తా. కంట్రోల్ వడమరంతా. పోలీసుల పేరు చెప్పి భయపెడదాం అనుకుంటున్నావా? ఏమండి? ఏంటి బేబీ? ఒక్కసారి ఇలా రండి. రాండి. వీడెవడే? నా మొగుడు. నీ మొగుడా? ఇంటి పక్క దాని మొగుడా? ఎవడైతే నీకేంట్రా? అయ్యా ఏం లేదయ్యా, మీ ఆవిడ మంచిదయ్యా. నాశనం అయిపోతావు, దగ్గర మీద పంపిస్తున్నావు. నీకు బేబీ ఈ చైన్ నీకు. బావా ఈ బ్రాస్లెట్ నీకు. ఏరా అయిపోయింది. నా సంగతి సరే గానీ నువ్వేంట్రా యోగి వేమల్లా తయారయ్యావు? జస్ట్ చెమటలు పడితేను రిలాక్స్ కోసం ఇలాగా. ఓ వాళ్ళంతా ఒకటి నొప్పుల్లా. ఏంట్రా? ఎందుకు? ఎందుకేంటి, ఇందాక అమ్మాయి పెంచింది కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళా, మంచం పుట్టే ఫినిష్. నిజంగానా? ఆ అమ్మాయి మనతో పెట్టుకుంటుందా? రెండు చేతులతో ఎత్తుకొని మంచం మీద పుట్టే ఎముకలని పట 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 పట. ఎవరెముకలు? నీవా? చిచ్చి అమ్మాయివి. ఆహా, నువ్వు రొమాన్స్ లో నెంబర్ 1 అని నాకు తెలుసురా. మరి బట్టలు లేకుండా వచ్చావేంటి? ఫుట్పాత్ మీద ఓ పేద బిచ్చగాడు చలికి చెమటలు బట్టి గజగజా ఉడుకుతుంటే నా పాయింట్ సెట్ తిప్పి వాడి మీద కప్పేసి వచ్చేసా. ఎంత జాలిగుండేరా నీది. యా నాచురల్లీ. ఉంగరాలు, చైను, బ్రాస్లెట్ కూడా బిచ్చగడికేసి వచ్చావా? బాబాయ్ అన్యాయం జరిగిపోయింది బాబాయ్. ఆ నీచురాలు నా ఒంటి మీద చర్మం తప్ప మొత్తం వచ్చేసుకుంది. పైపెచ్చు వాళ్ళ మొగుడి చేత ఆవిడ కూడా పెట్టించింది బాబాయ్. జరిగింది ఏదో జరిగిపోయింది, ఇంకేడవడం ఎందుకురా? బాబాయ్ ఈ విషయం ఎవరికి చెప్పాలని నా మీద పెట్టు బాబాయ్.
అలాగే నీ మీద దాని మొగుడి మీద ఒట్టు. ఎవరికి చెప్పను. ఓకే రేయ్, బాబాయ్. నాకు ఆఫీస్ టైం అయింది, నేను వెళ్ళొస్తాను. ఓకే? అమెరికాను కనిపెట్టింది వాస్కోడిగామా. మన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ గారు, మన ఫస్ట్ లేడీ ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ గారి అమ్మాయి ఇందిరాగాంధీ. ఫస్ట్ వరల్డ్ వార్ 1857లో వచ్చను. 1857లో ఫస్ట్. రేయ్, ఇంకా నీ ప్రిపరేషన్ కాలేదా? నాలెడ్జ్ ఇస్ ఓషన్ బాబాయ్. నువ్వు ఎక్సర్సైజ్ చేసి బాడీ పెంచుతుంటే నేను బ్రెయిన్ పెంచుతున్నాను అనమాట. ఏంట్రా నువ్వు పెంచే బ్రెయిన్? రేయ్, నా బ్రెయిన్ ఏంటో ఇవాళ ఇంటర్వ్యూలో చూపిస్తానా తడక. ఇంటర్వ్యూ దాకా ఎందుకురా, నేను అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పు. నీకు ఉద్యోగం వస్తుందో రాదో నేను చెప్తా. నా నాలెడ్జ్ చెక్కిస్తున్నావా? రేయ్, అడుక్కోరా అడుక్కో. శ్రీనగర్ ఎక్కడుంది? కాశ్మీర్ లో. కాశ్మీర్ ఎక్కడుంది? ఇండియా. ఇండియా ఎక్కడుంది? అప్పుల్లో. ఆ భారతరత్న ఎవరు? ఇందిరాగాంధీ. నటరత్న ఎవరు? నందమూరి తారక రామారావు. కాళిదాస్ ఎవరు? మహాకవి. అన్నమయ్య కీర్తనలు రాసింది ఎవరు? పేటూరి సుందరరామ. గ్రీకు వీరుడు ఎవరు? అగ్ర నాగార్జున. బిన్ లాడెన్ ఎక్కడున్నాడు? ముసలా హృదయంలో. దుబాయ్ లో ఏం దొరుకుతుంది? పెట్రోల్. ఇండియాలో ఏం దొరుకుతుంది? కన్నీరు. ఆడదానికి లేనిదేమిటి? మీసం. మగాడికి ఉన్నదేమిటి? గడ్డం. రాజకీయ నాయకులకు లేనిదేమిటి? సిగ్గు. ఓటర్లకు లేనిదేమిటి? బుద్ధి. నాలో నీకు నచ్చిందేమిటి? హైటు. నాకన్నా నువ్వు దేనిలో ఎక్కువ? జ్ఞాన సంపదలో ఎక్కువ. అబ్బా, కంగ్రాట్స్ రా బాబాయ్, Thank నీకు you, ఇంకా thank ఉద్యోగం you, వచ్చేసినట్టే. Thank you ఆ. very much. ఇంత రేయ్, second ఇవ్వడం. నేను Happy స్నానం గా. చేసి వచ్చే లోపు ఇల్లంతా శుభ్రంగా తుడిచిపెట్టు, అర్థమైందా? ఒరేయ్, idiot. నువ్వు నాకు ఇచ్చే ఉద్యోగం ఇదంట్రా. ఎక్కడ రే నువ్వు అయిపోయినా నా చేతిలో. రేయ్. అరే రే బండి ఆపు, 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 ఆపు. ఆపు. ఏంట్రా? పట్టుకో, పట్టుకో. రేయ్, టైం అవుతుంది. ఆ, అబ్బా, ఆ, భగవాన్, ఈ ఇంటర్వ్యూ సక్సెస్ అయ్యేటట్టు చూడు. ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళందరూ ఫెయిల్ అయ్యి నాకు ఉద్యోగం దొరికేటట్టు చూడు. లేటెస్ట్ కేకులతో నీకు నైవేద్యం పెడతా. నీ గుడి అదిరిపోయేటట్టు కొబ్బరికాయలు కొడతా. రేయ్, ఇంతసేపు దేవుని నమస్కారాలతో వేధిస్తే ఉద్యోగం వస్తుందంట్రా. నీ పిచ్చి కాకపోతే నీకరా చెప్పేదే. ఎందుకు రాదు? ఈ ఏజ్ బార్ టైంలో ఉద్యోగం రావాలంటే భగవంతుడే ఏదో ఒక మిరాకిల్ చేయాలి. ఇంక చాలా పే. నీ కాలు- రేయ్, గాల్లో దీపం పెట్టి దేవుడా అంటే దేవుడు కాపాడతాడ్రా. ఉద్యోగం రావాలంటే టాలెంట్ ఉండాలి, టాక్టిక్స్ ఉండాలి, ఫుల్ స్కిల్ ఉండాలి. నీకేంటి బాబు, ప్రమాణ స్వీకారం చేసిన మంత్రిలాగా ఎన్ని స్పీచ్లైనా ఇస్తావు. నీది గోల్డెన్ లైఫ్ రా. గొప్ప ఆర్కిటెక్ట్ అని పేరుంది, పెద్ద ఉద్యోగం ఉంది, ఉద్యోగం ఇచ్చిన ఓనర్ ఓనర్కు అందమైన కూతురుంది. ఓనర్ కి కూతురుంటే నాకేంట్రా? నీకున్న ప్రాపర్టీస్ లో ఆ అమ్మాయి కూడా ఉన్నట్టే కదరా. ఎవరు కొట్టు కొబ్బరికాయ నాయనా? రే చిట్టి, ఉమ్. ఏ ఇమేజ్ అయినా క్రేజ్ అయినా మనం ప్లాన్ చేసుకోవాలిరా. కృషి చేయాలి, ఆ. పట్టుదలతో సాధించుకోవాలి. ఉమ్. ఛాలెంజ్ గా తీసుకుంటే లైఫ్ అంతా సక్సెస్ ఏరా. ఓహో. ఫైట్ చేస్తే అసాధ్యం ఉంటే ఈ భూమి మీద లేనే లేదు. వెళ్దామా? పాయింట్ అయితే. ఆ, ఇద్దరు ఆపరా. రేయ్, ఒకసారి టైం చూసుకో. 5 నిమిషాలకు 11. ఆడినా పాడినా ఎక్కడ తిరిగినా టైం తీసుకొచ్చి వదిలేసాను. కరెక్ట్ కరెక్ట్. ఓకే, రైట్, Okay. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ భయ్యా. ఇంటర్వ్యూ చేసే ఆఫీసర్ లేకుండా ఉంటే బాగుండు నాయన. ఓకే 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 ఏమైనా బాగా లేట్ అయిపోయిందయ్యా. ఈ నెలాఖరులోగా ఏ పరిస్థితుల్లో అయినా వర్క్ పూర్తి అయిపోవాలి. అలాగే ఆ. సార్. ఓకే సార్. ఏంటది? ఆఫీస్ నుంచి లేఅవుట్స్ వచ్చాయి సార్. మీరు ఒకసారి చూసి ఓకే చేస్తే ఇంజనీర్స్ ని పంపిస్తాను. ఈ లేఅవుట్ చూడాల్సిన అవసరం లేదయ్యా, ఎందుకంటే ఫ్యూచర్ లో ఆ ఏరియాకి మార్కెట్ పెరుగుతుంది. ఆ ప్లాట్ ఓనర్ తో ఒకసారి మీటింగ్ అరేంజ్ చేయండి. అలాగే సార్. ఓకే. సుధాకర్ సార్. అన్నట్టు మీ అమ్మగారికి ఏదో బైపాస్ సర్జరీ చేయించాలన్నా? అవును సార్. ఇదిగో ₹1,00,000 వెంటనే ఆపరేషన్ ఏర్పాటు చేయండి. థ్యాంక్ యూ సార్, వెరీ కైండ్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏం సార్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ తో పాటు లైఫ్ కన్స్ట్రక్షన్స్ కూడా స్టార్ట్ చేస్తున్నట్టున్నారు? భగవంతుడు డబ్బిచ్చేది ఒక్కడే సంతోషంగా ఉండాలని కాదు. మన చుట్టూ పేదరికం ఉన్నప్పుడు మనమే సంతోషంగా ఉండాలనుకుంటే మనకు అశాంతి మిగులుతుంది. మన సంపదలో కొంత 10 మందితో పంచుకుంటే మనకు మనశ్శాంతిగా ఉంటుంది. డబ్బున్న వాళ్ళంతా మీలాగా ఎందుకు ఆలోచించరు సార్? అటువంటి వాళ్ళ గురించి మనం ఆలోచించడం అనవసరం. హలో హలో సార్, నేను డ్రైవర్ వీర్రాజుని మాట్లాడుతున్నాను సార్.
అమ్మాయి గారిని ఎయిర్పోర్ట్ నుంచి తీసుకొస్తుంటే హైటెక్ సిటీ దగ్గర కారుకి యాక్సిడెంట్ అయింది సార్. మై గాడ్, అమ్మాయికి ఏం దెబ్బలు తగలేదు కదా? అమ్మాయి గారికి ఏం దెబ్బలు తాగలేదు సార్. కార్ బ్రేక్ డౌన్ అయింది. అర్జెంట్ గా వేరే కార్ పంపించండి సార్. ఓకే ఓకే, వెంటనే పంపిస్తాను. వాట్ ఏ పిటీ. అమ్మాయి అమెరికా నుంచి ఎయిర్పోర్ట్ లో దిగి అరగంట కాలేదు, అప్పుడే యాక్సిడెంట్. యాక్సిడెంటా? ప్రాబ్లం ఏం లేదు, కానీ కారు బాగా డ్యామేజ్ అయిందట. నువ్వు చిన్న సాయం చేస్తావా? మీరు అలా అనకండి సార్. నేను మయూరి కన్స్ట్రక్షన్స్ పార్ట్నర్ కోసం ఎదురు చూస్తున్నాను. నువ్వు నా కారు తీసుకెళ్ళి అమ్మాయిని పికప్ చేసుకొస్తావా? ఓ షూర్. ఇంత చిన్న దానికి అంత స్ట్రగులా సార్? థ్యాంక్ యూ. సార్ సార్ సార్, ఆ డీసీ మన కార్ని గుద్దేసింది సార్. సరే, ఇంతకీ అమ్మాయి గారు ఎక్కడ? అరుగు అక్కడ ఉన్నారు సార్. మేడం, మీ డాడీ నన్ను పంపించారు. ఇడియట్, ఇంతసేపు ఏం చేస్తున్నావు? నేను ఫోన్ చేయించి ఎంతసేపు అయిందో తెలుసా? నేను చాలా త్వరగా వచ్చానండి. ఇదేనా నీ ఫాస్ట్నెస్? 10 minutes క్రితం ఫోన్ చేస్తే 15 minutes వస్తావా? ఈ టైం అంతా నేను పబ్లిక్ గా బజార్ లో చీప్ గా వెయిట్ చేయాలా? లేదండి, ఇక్కడికి రావడానికి హాఫ్ అన్ అవర్ పడుతుంది. నేను 15 minutes లోనే వచ్చాను. నో వండర్, ఇంత టైం వేస్ట్ చేసే మనుషులు ఉన్నారు కాబట్టి ఇండియా ఇంకా డెవలప్ సరే, సర్లే కాలేదు. కానీ రండి. ప్లీజ్ గెట్ ఇన్ మ్యామ్. నీకు అసలు కామన్ సెన్స్ ఉందా? ఉంది కాబట్టి డోర్ తెచ్చాను. ఇక్కడ ఈ ఫ్రంట్ సీట్ లో నీ పక్కన నేను కూర్చోవాలా? మీకు ప్రాబ్లం అయితే వెనక సీట్లోనే కూర్చోండి. Senseless creature. హూ మీ? నో మ్యామ్. ఏంట్రో బాబు, వచ్చిన దగ్గర నుంచి తెగరచ్చిపోతుంది. డామ్ డూన్ డస్క్ ఉంటుంది. ఏంటో మరి. మేడం, Useless fellow, fit for nothing. Get. Voice. Guitar. Stop the car. మళ్ళీ ఏమైంది తల్లి? ఏమైందండి? ఏ మిస్టర్, ఈ కార్ ఏమైనా మీ బాబుదా? లేదండి, మీ బాబుదే. షటప్. నువ్వు ఓనర్ లా డ్రైవ్ చేస్తుంటే నేను వెనకాల కూర్చోవాలా? మేడం, మీరు ఇష్టపడ్డ చోట మీకు నచ్చిన చోట కూర్చోండి. యాజ్ యు లైక్. షటప్. బోడి డ్రైవర్లు కూడా ఇంగ్లీష్ లో మాట్లాడేస్తున్నారు. పదండి సార్. అరే నాయనో, ఇది ఎక్కడికి వేసరా బాబు? హాయ్, వెల్కమ్ బేబీ. ఎలా జరిగిందమ్మా జర్నీ? ఏ జర్నీ గురించి చెప్పండి డాడీ. ఫ్లైట్ జర్నీయా, కార్ జర్నీయా? సారీ అమ్మా, నేనే ఎయిర్పోర్ట్ కొద్దాం అనుకున్నాను. వేరే అపాయింట్మెంట్ ఉంటే రాలేకపోయాను. నువ్వు రాకపోయావు. ఈ ఇడియట్ ఎందుకు పంపించావు? నిజమే, కానీ వేరే కారు పంపించాను కదా. అదే నేను చెప్పేది, నీ కార్ డ్రైవర్ గురించే. నా కారు డ్రైవరా? అదిగో వాడి ఫేస్ చూస్తేనే ఇరిటేషన్ వస్తుంది. ముందు బయటికి వెళ్ళమను. ఆయన ఎవరనుకుంటున్నావమ్మా? ఎవరనుకోవడం ఏంటి డాడీ? మీ పర్సనల్ డ్రైవర్. అయ్యో, డోంట్ థింక్ అదర్వైజ్ సతీష్. అతను సిటీలో లీడింగ్ ఆర్కిటెక్ట్స్ లో ఒకడమ్మా. పేరు సతీష్. నీ కారు యాక్సిడెంట్ అయిందని తెలిసి సమయానికి వేరే డ్రైవర్ దొరక్క ఈయన్ని రిక్వెస్ట్ చేసి పంపించానమ్మా. సారీ సతీష్, నువ్వెవరో మా అమ్మాయికి తెలియకపోవడం మంచిది సార్. డ్రైవర్తో ఎలా బిహేవ్ చేస్తుందో తెలిసింది. ఓ, అయినా డ్రైవర్ లేని కార్లు ఏమైనా మార్కెట్లో ఉన్నాయేమో, కొనేయండి. మా అమ్మాయి నిన్ను అర్చ్ చేసినా నువ్వు సంతోషంగానే మాట్లాడుతున్నావు. థ్యాంక్ యూ. రామ్మా, లోపలికి వెళ్దాం.
ఎక్స్క్యూజ్ మీ. ఏంటి సారీ. పొరపాటు చేసిన వాళ్ళు సారీ చెప్పాలి కానీ మీరెందుకండి సారీ చెప్పడం? అంటే నేను కావాలని మీ మీద వాటర్ కొట్టానా? చచ్చా, నాకు సారీ చెప్పాల్సింది మీరు కాదు, ఆ నీళ్ళ ట్యూబ్. ఇండియాలో నీళ్ళ ట్యూబులు కూడా సారీ చెప్తాయా? నీళ్ళ ట్యూబ్లేంటి, పంపులు గొట్టాలు బోరింగులు కూడా సౌండ్ చేసి మరీ సారీ చెప్తాయి. మీరు అమెరికాలో ఉంటారు కాబట్టి ఇండియా డెవలప్మెంట్స్ తెలియలే. వస్తా, మీ డాడీ వెయిట్ చేస్తుంటారు. ఇదేం క్యారెక్టర్ రా బాబు, బట్టలు తడిపి సారీ చెప్తాను. వీరాజు, అమ్మగారు ఇలా రా. వీర్రాజు, ఈ రోజు నీకు సెలవిస్తున్నాను, ఏదైనా సినిమాకి వెళ్ళిపో. అదేంటమ్మా, మీరు ఎక్కడికన్నా వెళ్ళాలంటే? నేను ఎక్కడికి వెళ్ళంలే గాని నువ్వు సినిమాకి వెళ్ళిపో. అలాగేనమ్మా. మా ఇంటి ఆవిడ సినిమాకి తీసుకెళ్ళమని ఎప్పటి నుంచో గొడవ చేస్తుంది. ఈ పూటైనా దాని ముచ్చట తీరుతాలే. మరి అయ్యగారు అడిగితే? వీర్రాజు, డాడీకి నేను చెప్తానులే గాని నువ్వు తొందరగా వెళ్ళు. అట్టగే వెళ్ళు. వెళ్తానమ్మా. వెరీ గుడ్ సతీష్. థ్యాంక్ యూ సార్. కలర్ సీక్వెన్సెస్ అన్ని చాలా బాగున్నాయి. దీన్ని మన జనరల్ మేనేజర్ కలెక్ట్ చేసుకుంటాడు. నువ్వు ఒకసారి హోటల్ వుడ్లాండ్స్కి వెళ్ళి ఇంటీరియర్ డెకరేషన్స్ ఎలా చేంజ్ చేస్తే బాగుంటుందో. నెక్ ఆఫ్ ది మూమెంట్ లోనే అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏమైందమ్మా? డ్రైవర్ వీర్రాజు భార్య కళ్ళు తిరిగి పడిపోయిందట. కోమలింటికి వెళ్ళాలని చెప్తున్నా వినకుండా ఏడుస్తూ పరిగెట్టాడు. భార్య పడిపోయిందంటే ఎవరికైనా టెన్షన్ గానే ఉంటుంది కదమ్మా. అమెరికాలో భర్తలు పరిగెట్టరనుకుంటాను, ఇండియాలో భర్తలకి సెంటిమెంట్స్ ఎక్కువ. పాపం ఈ విషయం అమ్మాయి గారికి తెలియదు అనుకుంటాను. రియల్లీ నాకు ఇక్కడ ఫార్మాలిటీస్ తెలియవు. డాడీ, యూ హ్యావ్ టు డ్రాప్ మీ. సారీ బేబీ, నా షెడ్యూల్ తెలిసి కూడా అడుగుతావేంటి? పాపం కోమల నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. నాకేమో డ్రైవింగ్ రాదు, ఎక్కడ యాక్సిడెంట్ చేస్తానో అని. వద్దొద్దు, నువ్వు అంత అర్జెంట్ గా వెళ్ళాలనుకుంటే సతీష్ వచ్చి డ్రాప్ చేస్తాలే. ఏ సతీష్, నీకేమైనా పనుందా? పనంటే ఓకే సార్, మీరు వెళ్ళమంటే వెళ్తాను. ఓకే బేబీ, సతీష్ తీసుకెళ్తాను. థ్యాంక్ యూ డాడీ. హలో, మీ సొంతూరేది? సొంత ఊరంటే ఏం చెప్పమంటారు? సొంత కారే కొనుక్కోలేదు, ఊరు కొనుక్కోవడం అంటే కష్టం కదండి. నేను అడిగింది మీ నేటివ్ ప్లేస్ గురించి. నేను ఏ ఊర్లో ఉంటే అదే నా నేటివ్ ప్లేస్. ముందు మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళే రూట్ చెప్పండి. ఇంకా చాలా దూరం పోవాలి. ఇప్పటికే సిటీ దాటి 20 కిలోమీటర్లు వచ్చాం. ఇంకా ముందుకెళ్తే అడవి తప్ప ఇంకేం లేదు. నేనేమీ చెయ్యనులే, ఎందుకలా భయపడుతున్నారు? చచ్చా, మీ నిజాయితీ నాకు తెలుసు. నా సేఫ్టీలో నేను ఉండాలి కదా. నా మెంటాలిటీయే ఓ టైప్ గా ఉంటుంది. దెబ్బకు దెబ్బ తీయడమే నాకున్న అలవాటు. నేను ఇంకో టైపు, దెబ్బ తినే అలవాటు నాకు లేదు. ఎవరైనా కొట్టాలని చూస్తే వెంటనే అలర్ట్ అయిపోయి ఎఫెక్ట్ ఇస్తాను. ఏ టైప్ లో ఎఫెక్ట్ ఇస్తారు? ఏమైంది? కార్ ఎందుకు ఆపావు? పెట్రోల్ అయిపోయింది, ఇంకా మనం తప్పించుకునే ప్రశ్నే లేదు. దగ్గరలో ఎక్కడైనా పెట్రోల్ దొరుకుతుందా? అదిగో అక్కడ దూరంగా ఏదో ధాబాలాగుంది, అక్కడ పెట్రోల్ దొరుకుతుందేమో చూద్దాం. కార్ని అక్కడికి చేరుదామా? అయితే నేను ఇప్పుడు కార్ తోయాలా? అబ్బే ఎందుకండి, తగల పెడితే పని అయిపోతుంది. కమాన్ కమాన్ కమాన్. హలో, చెప్పండి సార్, ఇక్కడ దగ్గరలో ఎక్కడైనా పెట్రోల్ దొరుకుతుందా? దొరుకుతుంది సార్. అయితే ఒక 10 లీటర్స్ తీసుకొచ్చి కార్లో పోయింది. మేడం, ఏం కావాలండి? వుడ్ యు లైక్ టు హ్యావ్ సంథింగ్? చిచి, నాకేం వద్దు. 2 చాయ్ పట్రా బాబు. ఓకే సార్. అరే వా చూడదని. ఏంటంటే అంత సీరియస్ గా కూర్చున్నారు? మాట్లాడొచ్చుగా, అప్పుడప్పుడు కాస్త నవ్వొచ్చుగా. ఓకే, కమాన్ హ్యావ్ ఇట్. అరే వా, మరి చాయ్ తాగని స్టార్ట్ చాయ్ తాగని పెట్రోల్ కార్లో పోసాను సార్. ఓకే థ్యాంక్స్ అమ్మా, నేను టీ తాగడం అయిపోయింది, పదండి. పెద్ద వేషాలు ఇస్తున్నా కొంచెం కూడా చలనం లేదు మనిషికి. చిచి.
నవ్వుతుండ్రేంది బే లయ్యుండ్రి ఇందాకెవర్రా మీలో టీ కుడితిలా తాగింది? నేనేరా Are you ready for this? Yeah. నీతో ఉండే వేళ ఒక్క నిమిషమైనా ఒక్క యుగం అవునులే కొంచెం హాయి కొంచెం బాధ కొంచెం ప్రేమ కొంచెం కోపం జరా చూపించి పోరా దే పోరా దే నీ వెంటే నేనున్నా నీ ప్రేమకే వేచున్నా నేను లేని వేళ ఒక్క వాన చిన్కైనా ఒక్క సంద్రముఖమానే ముంచేసిందే మేఘంలా నువ్వు వర్షించరావే నీ నీడ నీ బాధ నీ కోపం నీ సర్వం మొత్తం అన్ని ఏదో లావుందిలే ఇవాళే కొత్తగా ఎందుకో మారినా ఇవాళే వింతగా ఇవాళే వింతగా. ఓ పని చేయరా, అర్జెంటుగా నువ్వు సూపర్ మ్యాన్ వైపు. సూపర్ మ్యానా? పిచ్చివాడ, లోపల డ్రైయర్ వేసుకుని పైన పాయింట్ వేసుకుని అనుకో మెన్, పాయింట్ వేసుకుని పాయింట్ మీద డ్రైయర్ వేసుకుని అనుకో సూపర్ మెన్. నువ్వు వేసుకో, ఈ లోపు నువ్వు వెళ్ళేసరికి ఆరిపోద్ది. వేసుకో. రేయ్, వేసుకోరా. నిన్ను. వద్దురా, వద్దురా. ఈ జన్మకు నువ్వు ఇంకింతే. ఓ, ఓ, ఏంటి చిట్టి రన్నింగ్ చేస్తున్నావు? అది రన్నింగ్ కాదు, జాగింగ్ అనమాట. సరే సతీష్ ఎక్కడా? వాడు లోపల స్నానం చేస్తాడు అనమాట. అయ్యో నేను తను అర్జెంట్ గా కలవాలి. బాత్రూమ్ లో వస్తే బాగుండదు అనుకుంటా. చిట్టి కమన్ కమన్ రండి. పద. తదరీ నన్నర. మనం సంగీతం చదువుతుంది, నేను కనుక్కుందో లేదు ఈ అమ్మాయి. కూర్చోండి. రాణి, నేను నీకోసం ఫోన్ చేశా, మీ అమ్మ ఫోన్ ఎత్తింది, వెంటనే పెట్టేశా. నువ్వు వాళ్ళమ్మ అమ్మ.
అదేం తీసావు? అరు ఆగు ప్లీజ్. కంగ్రాచులేషన్స్ మేడం. ప్లీజ్. కంగ్రాచులేషన్స్ దేనికి? సతీష్ చేత చెంపదెబ్బ తిన్నందుకా? ఎగ్జాక్ట్లీ. ఆ బీరువా తెరిచి ఫస్ట్ తన్నులు తిన్నది ఈ సూపర్ మ్యాన్. ఆ తర్వాత బెస్ట్ ప్లేస్ మీది. ఓ, అందుకేనా ఇంత సంతోషంగా బొకే తీసుకొచ్చావు? ఏమంటే మీరు లేడీస్ కాబట్టి ఒక చెంపదెబ్బ కొట్టి ఊరుకున్నాడు. అదే నేనైతేనా ఫ్యాన్కు ఊరేసి గ్యాస్ సిలిండర్ లీక్ చేసి దాని మీద కొవ్వొత్తి పెట్టి మరి వెళ్ళిపోయేవాడు. షెల్ఫ్ ఓపెన్ చేసినందుకే అంత పనిష్మెంటా? అదేగా ప్రాబ్లం. ఆ బీరువా తెరిస్తే వాడి హృదయం తెరిచినట్టు ఫీల్ అవుతాడు. అందులో ప్రతి వస్తువును ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటాడు. వాటి మీద చేస్తే ఊపిరి ఆగిపోయినంతగా బాధపడతాడు. నువ్వేం చెప్తున్నావో నాకేం అర్థం కావడం లేదు. అర్థం కాకపోతే సమయం వచ్చినప్పుడు వాడిని అడగండి, అర్థమయ్యేటట్టు చెప్తాడు. అంటే అతను మళ్ళీ నాతో మాట్లాడతాడా? ఎందుకు అలా ఫీల్ అవుతున్నారు? వాడు చెంపదెబ్బ కొట్టినందుకు చాలా బాధపడుతున్నాడు. సారీ చెప్పమని నన్ను పంపించాడు. ఫైనల్ టచ్ గా ఈ బొకే పంపించింది కూడా సతీషే. ఓకే బాయ్. ఏంటి అలా చూస్తున్నారు? ముగ్గు బాగాలేదా? బాగుందో లేదో అని కాదు, అమెరికా నుంచి వచ్చిన మీరు ఆంధ్రాలో ముగ్గులు పెడుతుంటే వాజ్పేయి గారి దగ్గర నుంచి మన దేశంలో ప్రతి పౌరుడు ఎంత గర్వపడతాడో. ముందు మీకు ముగ్గులు నచ్చాయో లేదో చెప్పండి. నేను ఆర్కిటెక్ట్ని కాబట్టి ముగ్గుల సంగతి నాకు అంత తెలీదు. అవును, ముగ్గులు ఎవరో తొక్కినట్టున్నారు? లేదే, ఎవరు తొక్కలేదే. మరి మధ్యలో అడుగులేంటి? చిన్ని కృష్ణుడి పాదాలు. కృష్ణుడి పాదాలా? ఇలా కాదని పెట్టేది, నేను చూపిస్తా చూడండి. అరు ఏంటిది? బట్టలు పాడైపోతాయి. ఇదిగో వద్దు. చాలు. అరు వద్దు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. రా సతీష్, నీకోసం ఎదురు చూస్తున్నాను. ఏంటి సార్ అర్జెంట్గా రమ్మని ఫోన్ చేశారు? రమ్మన్నాను. అదే మా వయసు పెరిగినా ఎంత పండితుడైనా కొన్ని విషయాలు మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఎలా ప్రారంభించాలో అర్థం కాదు. ఏమంటావు? మీరు అలా చెప్పాలనుకుంటున్నారో ఒక్క మాటలో చెప్పండి సార్, ఏ ఇబ్బంది ఉండదు. ఐ విల్ డైరెక్ట్లీ కమ్ టు ద పాయింట్. మా అమ్మాయి మీద నీ అభిప్రాయం ఏమిటి? పైకి అహంకారంలా కనిపించినా అర్థం చేసుకుంటే అంత మంచి అమ్మాయి ఉండదేమో. అలాంటి అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకుంటావా? తొందరపడి నీ మంచితనాన్ని అడ్వాంటేజ్గా నేను తీసుకోలేదు కదూ. చచా, జీవితంలో మొదటిసారిగా మీ మాటని ఎలా కాదనాలో అని ఆలోచిస్తున్నాను సార్. అంటే మా అమ్మాయిని చేసుకోవడం నీకు ఇష్టం లేదా, లేక? మీరంటే గౌరవం, మీ అమ్మాయి అంటే అభిమానమే తప్ప ఆమెను పెళ్లి చేసుకోవాలని నాకు ఆలోచన లేదు సార్. కారణం? నేను ఇదివరకు ఒక అమ్మాయిని ప్రేమించాను. మా ప్రేమకు 2 సంవత్సరాల వయసు వచ్చేసింది. ప్రాణం కన్నా ఎక్కువగా మేము ప్రేమించుకున్నాం. విడిపోయే పరిస్థితి వస్తే ప్రాణాలు వదలటానికి కూడా సిద్ధపడ్డాం. చివరికి మా పెద్దవాళ్ళు మా ప్రేమను ఒప్పుకోలేదు. నచ్చ చెప్పారు, బెదిరించారు. మా ప్రేమ కోసం పెద్దవాళ్ళని బాధ పెట్టలేకపోయాం. అలాగని ప్రేమను కూడా వదులుకోలేమని తేల్చి చెప్పేశాను. ఒక షరతు పెట్టారు, సంవత్సరం పాటు ఇద్దరం దూరం అయిపోవాలి.
ఒకరినొకరు చూసుకోకూడదు, మాట్లాడుకోకూడదు, కనీసం ఫోన్ కూడా చేసుకోకూడదు. నిజాయితీగా ప్రేమ కోసమే బతికితే మా మనసులు మారకపోతే మా పెళ్లి జరిపిస్తామని ఆంక్ష పెట్టారు. చివరికి చర్చలు, స్పర్ధలు, రాజీలు, రాయబారాల మధ్య మా ప్రేమను ఓ కాంట్రాక్ట్ కోసం చేసే అగ్రిమెంట్ లాగా మార్చినా మేం ఛాలెంజింగ్ గా తీసుకున్నాం. పెద్దవాళ్లతో రాజీ లేని పోరాటం చేస్తున్నాం. వాళ్ళు పెట్టిన గడువుకి ఇంకా ఒక్కరోజు మాత్రమే టైం ఉంది. మేం దూరమైన కొద్దీ ఇంకా దగ్గరయ్యాం. వాళ్ళు మా ప్రేమని, ఆశల్ని, కలల్ని బలవంతంగా నిద్రపుచ్చారు. మేం మళ్ళీ ఒకటి కాబోతున్నాం. ఒకే ఊపిరిగా బతకబోతున్నాం. ఇన్నాళ్లు దాచుకున్న కలల్నే కాదు, కన్నీళ్లను కూడా పంచుకోబోతున్నాం. ఒకరినొకరు ఓదార్చుకోబోతున్నాం. ఈ సమయంలో మీలాంటి పెద్దలే మా ప్రేమని నిండు మనసుతో ఆశీర్వదించాలి. ఇవాళ ఆఫీస్కి వెళ్ళలేదా? లేదురా, ఊళ్ళో రుణాలు బాధ్యతలు అన్ని తీర్చుకుని మా బాసును తప్ప కలవాల్సిన వాళ్ళందరినీ కలిసి వస్తున్నారా. ఏంటి వాళ్ళ స్పెషల్? ఏంటో నువ్వే ఊహించు. ఏంటి ఉంటదబ్బా? ఏంటి ఉంటది? 29, 30. ఇవాళ ఆగస్ట్ 31 కాదు? ఇప్పటికి గుర్తొచ్చిందిరా. అంటే ఈ రోజుతో అగ్రిమెంట్ గడువు తీరిపోయిందిరా. ఇన్నాళ్ళు నా ఆశలకి, కోరికలకి కళ్ళాలు వేసి కలల్లో బతికాను. ఆత్మీయతకి, అనురాగానికి బలవంతంగా నన్ను నేను దూరం చేసుకుని అజ్ఞాతవాసం చేశాను. ఈ రోజుతో బలవంతపు బంధాలు తెగిపోయాయి. స్వేచ్ఛగా నా ప్రేమ నిండిన ప్రపంచంలోకి వెళుతున్నాను. ఈ రోజు కోసం 365 రోజులు ఎదురు చూశాను. రోజుకొక జన్మెత్తాను. నిమిషం ఒక యుగంలాగా, క్షణం ఒక నరకంలాగా గడుస్తున్నా పైకి నవ్వుతూ లోపల కుంగిపోతూ ఈ రోజు కోసమే ఎదురు చూశాను. భయ్యా, ఇన్నాళ్ళు నీ మీద నువ్వు విధించుకున్న షరతులు నిజాయితీగా అమలు చేసావు. ఈ సంవత్సర కాలం పాటు నువ్వు అనిపించిన బాధ ఏంటో నాకు తెలుసు భయ్యా, నాకు తెలుసు. అరు, నేను మీ డాడీతో చెప్పింది విని బాధపడుతున్నావు కదా? నేనే తొందరపడి ఆశలు పెంచుకున్నానేమో అనిపిస్తుంది. అరు, ఏంటిది? అమెరికా నుంచి వచ్చిన ఆడపిల్లలు కూడా కన్నీళ్లు పెట్టుకుంటారా? నేనింకా నువ్వు ఈ విషయాల్ని చాలా సింపుల్ గా తీసుకుంటావు అనుకున్నాను. సింపుల్ గా తీసుకోవడానికి నేనేమైనా చాలా సార్లు ప్రేమలో ఫెయిల్ అయ్యానా? సారీ అరు, నేను పొరపాటు చేశాను. తక్కువ కాలంలో నీతో స్నేహం పెంచుకుని నీలో లేనిపోయిన ఆలోచన కలిగించాను కదా. నన్ను ఇందులో నీ పొరపాటేమీ లేదు. నేను ఎక్కాల్సిన ఫ్లైట్ ఓ జీవితకాలం లేట్ అయింది. ఫాస్ట్ గా ప్రేమించేశాను. ఫాస్ట్ గానే మర్చిపోవడానికి ప్రయత్నిస్తాను. ఎనీవే, నీ ప్రేమ పొందిన అమ్మాయి ఎవరో కానీ చాలా అదృష్టవంతురాలు. ఆమె కాదరు, నేను అదృష్టవంతుణ్ణి. మీ నాన్న లాంటి వెల్ విషర్ని, నీలాంటి స్నేహితురాల్ని సంపాదించుకున్నాను. నేను జీవితంలో ఎక్కడున్నా మిమ్మల్ని మర్చిపోను. ఆ ఒక్క మాట చాలు. జీవితంలో నాకు ఈ సంతోషమైనా మిగిలింది. నీ ప్రేమ పవిత్రంగా, శాశ్వతంగా నిలబడిపోవాలనేదే నా కోరిక.